మేలు. నీ చాలు. పా చాలు. ఇక్కడ చూడండి. ప్రతి తల్లిదండ్రి కూడా ఒక చక్కటి మాట ఆలోచన చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఎవరైనా పిల్లల్ని వద్దు చర్చుకు అంటే, పిల్లలకి వాక్యాన్ని నేర్పకపోతే, పిల్లలు చాలా సున్నితమైన మనసు వారు. ఎలాంటి వారంటే మనం ఏది చెప్తే అదే రైట్ అనుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో దాన్ని చూసి పెరుగుతారు పిల్లలు. పిల్లలు తల్లిదండ్రిని గమనిస్తూ బ్రతుకుతారు గాబట్టి, ఈయనేమంటున్నాడు ఈ చిన్న బిడ్డలు చాలా సాదమైనటువంటి మనసు. చాలా సున్నితమైనటువంటి మనసు. వాళ్ళకిప్పుడు చిన్నప్పుడే వాక్యాన్ని నేర్పుతారనుకో, ఇప్పుడే చిన్నప్పుడే వాక్యానుసారంగా ఉండడానికి మీరు ఆ పిల్లలకి నేర్పుతారనుకో, పెద్దయిన తర్వాత దాని నుండి తొలగిపోరు. అందుకే అంటున్నాడు, ఎవడైనా ఈ చిన్న బిడ్డల్ని ఆటంకపరిచిన యెడల, ఎవడైనా వద్దు నీవు చర్చికి రావద్దు, ఊకె అల్లరి చేస్తావు, అది ఇది అని చెప్పిన యెడల, నీవు ఉన్న ఒకటే లేకపోతే ఒకటిరా నాయన, ఇసకరా నీ గొంతు గట్టి సముద్రంలో పారేయడం మేలు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆత్మను రక్షించాలన్న భారం నీకు లేదు గదా! అని చెప్పి కిందేమంటున్నాడు మనకి 43, 44 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్గిలో నీకి పోవుట కంటే అంగహీనుడవై జీవములోనికి ప్రవేశించుట మేలు. ఏమంట? ఈ 2 చేతులున్నాయి గదా! ఈ చేతుల విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఈ చెయ్యి మన దగ్గర లేనప్పుడు తెలుస్తుంది. నీ చెయ్యి ఎక్కడ పడితే అక్కడ తాకుతుందా? దేన్ని పడితే అది అప్పుడప్పుడు అంటున్నారు. డైలాగులు కొడతారు కొంతమంది. నా చెయ్యి నా మాట ఇనదు. నా చెయ్యికి దురదెక్కువ. ఇలాంటి డైలాగులు కొట్టామనుకో, దేవుడు గూడా నీ దురద మొత్తం తీసేస్తాడు. తోలొలిచేస్తాడు. ఎందుకు తెలుసా? ఈయనేమంటున్నాడు? నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతిది గూడా నీ అదుపులో ఉండాలి. నీవు చెప్పినట్లు వినాలి. నీవు దేవుని అదుపులో ఉండాలి. లేదండి నా చెయ్యి నా మాటినదు. ఇప్పుడు యవ్వనం ఉంది గాబట్టి, ఉడుకు రక్తం ఉంది గాబట్టి, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను. నానేం చేతును నా చెయ్యి చేసింది అనేది గాదు. నీ శరీరములో ఏ యొక్క పాటు తప్పు చేసినా, నీ ఆత్మకి శిక్ష తప్పదు. అందుకే నేనంటున్నాడు, నీ చెయ్యి ఒకవేళ తప్పు చేసిందనుకో, ఆ చెయ్యినేం జేయాలి? నరికి నీ ఎద నుండి పారవేయి. అదే గదా నిన్ను డిస్టర్బ్ జేస్తుంది. ఆ చెయ్యే గదా నిన్ని నరకానికి పోవడానికి కారణం జేస్తుంది. ఈ చెయ్యి లేకపోతే దాని విలువేంటి తెలుస్తుంది గదా! అవసరమైతే శరీరంలో ఉన్న చేతినే తీసేయి అన్నాడంటే, ఎంత భయంకరమైన శిక్ష ఒకసారి ఆలోచన జేసుకోండి. కింద మాట్లాడుతూ అంటున్నాడు చూడండి. ఏడు నీ 45 పాదము నిన్ను వచ్చిన. హ్మ్. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల హ్మ్. దానిని నరికి వెయ్యుము. 2 హ్మ్. పాదములు కలిగిన నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఏమంటున్నారు చూడండి. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినెడల దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవములోనికి ప్రవేశించుట మేలు. 2 కాళ్ళు కలిగిన ప్రతి ఒక్కరికి నరకానికి పోతారని చెప్పలేదు. ఎవడైతే దురద పాదములు కలిగి నరకానికి పోవడానికి పాపములోనికి ప్రవేశిస్తాడు చూడు. ఎవడైతే ఒక చోట ఉండక వాని ఇష్టానుసారంగా పాపములో పరిగెత్తుతుంటాడు చూడు. అలాంటి వానికి పాపములో పరిగెత్తే ప్రతి వానికి జెప్తున్నాడు. నీ పాదం ఒక చోట నిలవదా? ఏ గల్లికైతే వారదో, ఏ సందుకైతే వారదో, ఏ వీధికైతే వారదో, ఆ చోటన నీ పాదము ఉరుగులాడుతుందా? అవసరమైతే దాన్ని నరికెయ్యనీయదు నుండి. ఏ ఏంటి? నీవు నీ ఇష్టానుసారంగా జీవించడానికా? నీవు నీ ఇష్టము వచ్చినట్లు బ్రతకడానికా? ఈడ నీ ఇష్టము, నా ఇష్టము అనుకుంటే, మన ఇష్టానుసారంగానే నరకానికెళ్ళిపోతాం. దేవుడు తన్ను యాడ పెట్టాలని ఇష్టపడ్డాడు మనమల్ని. ఎక్కడైతే మనం నరకం నుండి తప్పించుకోవాలి, నిత్య రాజ్యము ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నాతో పాటు మీరుంటారని సెలవిచ్చాడు. అక్కడ మనం ఉండాలంటే ఇక్కడ కొన్ని వదులుకోవాలి. చాలా భయభక్తులు కలిగుండాలి. భయము, భక్తి చాలా అవసరం. మనం వాక్యం చదువుతున్నాము అంటే అంతం వరకు సహించేవారు ఉండాలి. నీవు వాక్యం చదువుతున్నా, వాక్యాన్ని వివరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా గూగు గూగుల్ మీట్‌లోకొస్తున్నాయి. ఎవరు మీట్‌లో పెట్టుకోండి కొద్దిగా.
ఏమంటున్నాడు? మీరు ఒకవేళ జాగ్రత్త లేకపోతే, చనిపోయే ముందు ఒకవేళ మీరు చేస్తే, ఖచ్చితంగా నేను మిమ్మల్ని నరకంలో వేస్తానంటాడు. ఎందుకు వేస్తాడో చూడండి. మళ్ళా ఇక్కడొచ్చేద్దామండి. ఎజికేల్ గ్రంథం ఒకసారి చూద్దామండి. ఎందుకింత జాగ్రత్త చెప్తున్నాడు? ఎజికేల్ గ్రంథం 18 అధ్యాయము 23 వచనం ఒకసారి చూద్దామండి. 23, 24. దుష్టులు మరణమునందుట చేత నాకింత మాత్రమును ఎంత హ్మ్. మా- నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను హ్మ్. దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా హ్మ్. వాక్కు. ఏమంటున్నాడు? దుష్టుడు మరణమునొందుట నాకేమాత్రము సంతోషము కలుగునా, వాడు తన ప్రవక్తను దిద్దుకొని ఏమంట? నీ పాపములో ఉండి, నేను పాపములో ఉండి చనిపోతే దేవుడు సంతోషిస్తాడా? బాధపడతాడు. సంతోషించడు. దేవుడు మనము మన యొక్క ప్రవక్తను దిద్దుకొని, మనల్ని సరిచేసుకొని, మనల్ని పాపము నుండి తప్పించుకోవడానికి ప్రయాసపడి, మనము కష్టపడకుండగా ఎప్పుడైతే నిత్య రాజ్యానికి పోవాలని మనము కష్టపడేది ఈ లోకంలో మాత్రమే, పరలోకంలో కష్టపడకూడదని మనం గాని ఆలోచన చేసి, మనం ప్రయత్నించుకుంటే అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కింద చూడండి చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. 24 వచనంలో చెప్తున్నాడు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి హ్మ్. పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు హ్మ్. బ్రతుకు. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. ఇక్కడ చూడండి. భయభక్తులు కలిగి జీవించేవాడు, విశ్వాసి, బాప్తిసం తీసుకున్నవాడు, లేక వాక్యానుసారంగా ఉన్నవాడు, వాక్యాన్ని చదివిన వాడైనా, ప్రార్థన చేసేవాడైనా ఒకడు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? అయితే నీతిపరుడు, నీతిగా బ్రతికిన వాడు, అతని నీతి విడిచి పాపము చేసిన యెడల, ఈ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా? నీతిపరుడే గదా! వాక్యాన్ని చదివేవాడు గదా! వాక్యాన్ని వినేవాడు గదా! వాక్యాన్ని వివరించేవాడు గదా! పాపం చేస్తే బ్రతుకుతాడా? ఎంత మాత్రం బ్రతకడంటాడు. మనకు సవాలేస్తున్నాడు. క్వెషన్ ఏస్తున్నాడు. బ్రతుకుతాడా? మనమేమనుకుంటాము, సండే పోయిందని ప్రార్థన చేస్తే చాలండి మా పాపాలన్నీ గడిపోతాయి. మంచిదే. మళ్ళా సండే గూడా అదేనా? అట్లా ఎన్ని సండేలు, ఎన్ని రోజులు తిరిగి తిరిగి పాపం జేయడము, ఏడవడం, పాపం జేయడము, ఏడవడం. ఇంతేనా? పాపము చేయకుండగా జాగ్రత్త పడేది లేదా? ఏం జేస్తారు? అయ్యా! ఈ వారమల్లా చేసిన పాపాన్ని కడిగి వేయము. మొదటిసారి ఓకే. రెండోసారి, మూడోసారి ప్రతిసారి అదే ప్రార్థనే. అదే రిపీట్ చేస్తూనే పోయేది. మళ్ళా పోయేది ప్రార్థన జేసేది. అంటే దేవుడేమైనా పిచ్చోడా? దేవుడేమన్నా తెలివి లేనోడా? మనం పాపం చేస్తూనే పోతుంటే అడిగే లోపలే బాగు జేయడానికి. ఇక్కడ చూడండి. ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఏమంటున్నాడు? నాను విశ్వసించాను. నా కుమారుడు నా ఇష్టానుసారంగా ఉంటాడు అని. నా విశ్వాసానికి ఘాతకము చేశాడు. నన్ను అవమానపరిచాడు. నన్ను మోసము చేశాడు. నేను ఎలాగైతే జీవించాలని కోరుకున్నానో అలా జీవించకుండగా తాను పాపం చేశాడు గాబట్టే నీవెన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని సార్లు వాక్యం చెప్పినా, ఎన్ని సార్లు ప్రార్థన చేసినా ఒక్కటి గూడా నేను జ్ఞాపకం చేసుకోను. నీ పాపం చేశావు గాబట్టే, తెలిసి పాపం చేశావు గాబట్టే ఏం చేస్తాను? ఆ పాపాన్ని బట్టి చంపేస్తానంటాడు. మీరు పైన ఇంకా చదువుకోండి. 21, 22 వచనాల్లో గూడా ఉంటది. పాపం చేసేవాడు పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని వదిలేసి నీతిగా బ్రతికితే ఒక్కటి గూడా జ్ఞాపకంలోనికి రాదంట. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ మనం వాక్యం చెప్పేవారైనా, ప్రార్థన చేసేవారన్నా, బాప్తిసం తీసుకున్నవారైనా
ఈ బాప్తిసం తీసుకోకుండా లోకానుసారులు ఉంటారు చూడండి. వాళ్ళకి ఎట్లా నరకం తప్పదు. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా! ఎందుకంటే మనం ఏర్పరచబడమనేవారు వాళ్ళము. లేక మనము ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మన సొత్తు కాదు. మనలో క్రీస్తు జీవించుచున్నాడు. మనం ఆయన పేరు మీద రిజిస్టర్ అయిన వారము. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వాక్యానికి లోబడరో వాళ్ళకి వర్తించదు. ఎందుకు వర్తించదంటే వాళ్ళు ఉండాలే దాంట్లో. అన్యులైనా, అవిశ్వాసులైనా వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళ దారే ఆ దారి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ తప్పు తెలుసుకొని మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే అప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఇదెవరు? జాగ్రత్త పడాలెవరు? మనము. నీతిపరుడు ఒకవేళ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే ఒక్కడు కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడంటే ఎంత భయంకరమైన శిక్ష ఒకసారి ఆలోచన చేసుకోండి. చూద్దామండి మార్క్స్ వార్త. మార్క్స్ వార్త 47 వచనం ఒకసారి చూద్దామండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల హ్మ్. దాన్ని తీసి పారవెయ్యుము. 2 హ్మ్. కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నర ఏమంటున్నాడాయన? 2 కన్నులు కలిగి. మంచిది. దేవుడు 2 కన్నులిచ్చాడు. ఆ కన్ను విలువేంటో మనకు తెలుసా? 2 కన్నులు కలిగి మనము బాగుంది గదా చూపు. దేవుడు నాకు మంచి యొక్క అవకాశం ఇచ్చాడు గదా! నేను వాక్యానుసారంగా బ్రతకాలనుకోకుండగా ఒకవేళ మనం బిర్రబీగి పాపం చేసామనుకో, మన చూపులో తప్పుందనుకో, మనం చూసే చూపు చెడ్డదయిందనుకో, ఖచ్చితంగా నరకానికి పోతాం. ఆ కన్నులు 2 ఉన్నందుకే గదా నువ్వు ఇంత విర్రవీగేది. అవసరమైతే ఒక కన్ను తీసేయి అంటున్నాడు. గుడ్డివాడుగా నీ శరీరములో ఒక అవయవము లేకపోతే నీకేం ఒరిగేది లేదు. ఎందుకంటే ఎంతోమంది చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కన్నులు లేని వాళ్ళు భూమి మీద బ్రతుకుతున్నారు. శరీరములో జీవిస్తున్నారు. కానీ ఈ శరీరములో చాలా సంవత్సరాలు లేదు. ఒక 60, 70 సంవత్సరాలు. ఒక్కసారి నీ ఆత్మ నీ శరీరాన్ని వదిలేసిన తర్వాత నరకానికి పోయిందనుకో, అంతులేని లెక్కలేనన్ని దినాలు నరకంలో కాల్చాల్సొస్తుంది. అందుకనే ఆయన జాగ్రత్త చెప్తున్నాడు. అందుకనే జాగ్రత్తలు మనకి. నరకానికి పోకూడదు అని మనము మనమల్ని ప్రయాసపడి మనమల్ని మనమే కాపాడుకోవాలి. అందుకే జీవవాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని నమ్మురు వేసుకుంటూ, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమున్నామనుకోండి ఏది పాపమో, ఏది రైటో, ఏది రాంగో మనకు గుర్తయితది. మనం పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి చాలా చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మనము జాగ్రత్త లేకపోతే అజాగ్రత్తగా ఉంటే మనమల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి నిత్య రాజ్యానికి తీసుకెళ్లరు. మనల్ని మనమే నిత్య రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఎవరు వాళ్ళ గురించి వాళ్ళు ప్రతిరోజు తమను తాము కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికెళ్ళిపోతారు. చూడండి ఇప్పుడు చెప్తున్నాడు కింద. మరొకసారి 48 వచనం చదువుకుంటే నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎవని పురుగు చావదు? ఎవరైతే నరకానికి పాత్రవుతారో, ఎవరైతే తమ చేతులు తమ అదుపులో పెట్టుకున్నారో, ఎవరైతే తమ పాదములు తమ అదుపులో పెట్టుకోరో, ఎవరైతే తమ నాలుకైనను, పెదవులైనను, లేక తమ కళ్ళైనను తమ అదుపులో పెట్టుకోకుండగా ఒకవేళ విచ్చలవిడితనము గాని, లేకపోతే పాపం చేస్తే ఎవరు లేరు గదా అనుకోని మన ఇష్టానుసారంగా బ్రతికితే వారి ఆత్మ నరకానికెళ్ళిపోతది. ఎవరు చేసే పాపం వాళ్ళకే తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఏలెత్తి చూపించలేను. నన్ను నీవు ఏలెత్తి చూపించలేవు. ఎందుకో తెలుసా? మనం 10 మందిలో ఉన్నప్పుడు మనుషులకు కనపడడానికి, నీతిగా బ్రతకడానికి ప్రయాసపడొచ్చేమో గానీ, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన ఏమైంది? ఎవరి గురించి ఏం ఆలోచన చేస్తున్నాము? మన ప్రవర్తన ఏమయ్యుంది? మన పనితనం ఏమయ్యుంది? దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు.
మనుషులు మోసం చేయొచ్చేమో గాని, దేవాతి దేవుడిని ఎవ్వడు గూడా మోసం చేయలేడు. దేవుడిని మోసం చేసే అవకాశమే లేదు. ఎందుకంటే, మన ఆలోచన ఎరుగని దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. ఇక్కడ చూడండి మనం చూసుకుంటే, ఒకసారి మళ్ళా గలతీయులు రాసిన పత్రికలకు వచ్చేద్దామండి. 10 వచనం చూద్దామండి. ఒకసారి ఏమంటున్నాడు చూడండి. 10 వచనంలో 4వ అధ్యాయం 10 వచనం. మీరు హ్మ్. దినములను, మాసములను, హ్మ్. ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. హ్మ్. ఏమంటున్నాడీయన? మీరు ఈ దినం బాగుందని, ఈ దినం బాగలేదని, ఈ వారం జేయాలని, ఈ వారం జేయలేదని, ఈ లోక పర్యాయంగా లేదా మనము క్రైస్తవులోనికి రాకముదలు ఏదైతే ఆచరించామో వాటిని బట్టి నడుచుకుంటారు. జాగ్రత్త. అలా కాదు నడుచుకోవాల్సింది. ఏ దినం మంచిది కాదు. దినములు చెడ్డవిరా నాయనా! ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఇప్పుడున్నవాడు ఒక గంటకుంటాడో లేదో తెలీదు. ఈ దినాలు, మాసాలు, వారాలు ఇడిచిపెట్టండి. భయభక్తులు కలిగి జీవించండి. వాక్యానికి లోబడి ఉండండి అని చెప్పుతూ కింద చూడండి 11, 12 వచనాల్లో ఉంటది. హ్మ్. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని హ్మ్. మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏమంటున్నాడీయన? మీకెన్నో సార్లు వాక్యాన్ని వివరించాను గదా! ఎన్నో సార్లు వాక్యాన్ని చెప్పాను గదా! మీ గురించి నేనెంత కష్టపడ్డాను గదా! ఒకవేళ మీరు ఈ దినములు, వారాలు, మాంసాలు, అమాసాలు, పున్నాలు అనుకుంటా సమయాన్ని వృధా చేస్తే, నేను మీ ఆత్మను రక్షించాలన్న ఎంతో కష్టపడ్డాను గాబట్టి, నా కష్టము వ్యర్థమైపోతుందేమో! ఎప్పుడైనా విన్న వాక్యము ఫలించకపోతే, చెప్పిన వాని కష్టం వ్యర్థమే. ఆ వాక్యాన్ని విని విడిచిపెడితే చెప్పిన వాని కష్టము వ్యర్థమే. ఆ వాక్యానుసారంగా ఒక్క ఆత్మ అయినను రక్షించబడకపోతే చెప్పిన వాక్యము వ్యర్థమే. అందుకే ఆయన అంటున్నాడు. మీరు ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నారా? ఈ లోకంలో ఇలా ఉండాలి, అలా ఉండాలని మీరు అనుకుంటున్నారా? అలా కాదు. ఒకవేళ నేను మీ గురించి పడిన కష్టం వ్యర్థమైపోతుందేం గదా! వ్యర్థం కాకుండా చూసుకోండి అని కింద 12 వచనంలో అంటున్నాడు చూడండి. సహోదరులారా, నేను ఆ! మీ వంటి వాడనైతిని గనుక హ్మ్. మీరును నా వంటి వారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఏమంటున్నాడు? నేను మనిషినే గదా! మీలాంటి వాడినే గదా! 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు కలిగిన వాడు గదా! నేను నడవగలిగినప్పుడు మీరెందుకు నడవలేరు? నేను ఉండగలిగినప్పుడు మీరెందుకు ఉండలేరు? నేనెలాగైతే ఉన్నానో, ఎలాంటి వాడిని ఎలా తయారయ్యానో, మీరు కూడా నా గురించి అలా తయారు కావాలి. నేనెలా ఉన్నానో నా జీవితం మీకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు ఎంతో మందిని హింస పెట్టిన వాడును, కొట్టిన వాడును, చెరసాలలో వేసిన వాడును, బంధకములు ఉంచిన వాడును, అవసరమైతే చంపేసిన వాడును. కానీ ఇప్పుడు ఎవరు కొట్టినా కొట్టించుకుంటున్నాను. ఎన్నో ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడుతున్నాను. ఎంతో బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? దేవుని విలువేంటో తెలుసుకున్నాడాయన. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చి ఎందుకు రక్తం చిందించాడో తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనేమన్నాడంటే, ఇదిగో నేను మీ వంటి వాడును. మీలాంటి స్వభావం కలిగిన వాడినే. నాకు సాధ్యమైందంటే మీకు సాధ్యమవుతుంది. నేను చేయగలిగానంటే మీరు చేయగలుగుతారు. ఎంత సింపుల్‌గా చెప్పేసాడాయన. నాలా బ్రతకండి. యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిశువులైతే 12 మందిలో యూదా ఇస్కరియోతు తప్పిపోయిన తర్వాత 11 మంది శిశువుల్లో ఎవ్వరు ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఏమంట? నేను క్రీస్తుని బట్టి నడిచాను. నన్ను బట్టి మీరు నడిపియండని. నన్ను బట్టి నడవండి అని చెప్పలేక తెలుసా? ఆహ్, తన్ను తాను క్రీస్తుకి అంకితం చేసుకున్నాడు. తన్ను తాను అలా నడుచుకోవాలని కష్టము అయినను, నష్టమైనను సరే, ఏదైనను సరే నేను వాక్యానికి లోబడి ఉండాలని. ఇక చూడండి మనం చూసుకుంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక చూద్దామండి. 3 అధ్యాయం 9 వచనం ఒకసారి చూస్తే ఫిలిప్పీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తును సంపాదించుకొని హ్మ్. ధర్మశాస్త్రము మూలమైన నా హ్మ్. నీతిని కాక హ్మ్. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యం ఆయన యందు అగపడు అగపడు నిమిత్తమును ఏ
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధాన భావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడు ఈయన? నా నీతి ధర్మశాస్త్ర ప్రకారం ఉండేది. ఫస్ట్ ధర్మశాస్త్రం ఏది చెప్పితే అది చేసేవాడు. మనిషి దేవుడంటే ఒప్పుకునేవాడు కాదు. మనిషి దేవుని ఆరాధిస్తాడంటే ఒప్పుకునేవాడు కాదు. అవసరమైతే చంపాలి, అవసరమైతే చెరసాలలో వేయాలి, ఎన్నో రకాలుగా నేను హింస పెట్టాలనుకున్నాను. కానీ ఆ నీతి కాదు. ఇప్పుడు నన్ను నేను తగ్గించుకొని, ఈ లోకములో నన్ను నేను కనపరుచుకొని, నన్ను నేను మాదిరిగా చేసుకొని, నేను చేస్తున్న ప్రతిది కూడా దేవునికి ఇష్టమా లేదా? ఒకవేళ ఏదైనా నాకు ఇష్టమైంది వదులుకోవాలంటే అది నాకు ఎలాంటిదో తెలుసా? పెంటతో సమానము, చెత్తతో సమానము, అది పేడతో సమానం అనుకున్నాను నేను. ఈ లోకపరమైన ఆస్తి అయినను, సంపద అయినను, ఈ లోకపరమైన పేరైనను, ఈ లోకంలో ఏదైనా ఒకవేళ నన్ను దూరము చేస్తుంది దేవుని నుండి అంటే అది నాకు చెత్తతో సమానము, పేడతో సమానం అంటున్నాడు. మనం ఏం చేస్తాం? అబ్బో! గొప్ప పేరొస్తే చాలు, ఆస్తి వస్తే చాలు, ఈ లోకంలో సుఖపడితే చాలు. ఇప్పుడు సుఖపడకపోతే ఎప్పుడు? చనిపోయిన తర్వాత చూసుకుందాంలే. చనిపోయే ముందు ప్రార్థన చేస్తే చాలులే. మా దేవుడు ఎలాంటి వాడంటే, ఎంత తెలియనివాడు మా దేవుడంటే, నేను ప్రార్థన చేసిన ప్రతి క్షణము, మరుక్షణమే నేను పాపి అయినా సరే, దేవా నేను పాపిని నన్ను క్షమించెయి, క్షమించేస్తాడు. ఓకే. పదే పదే అదే ప్రార్థన దేవునికి విసుకురాదా? పదే పదే ప్రార్థన చేస్తూ అదే ప్రార్థన చేస్తే దేవునికి విసుకురాదా? పాపము చేయకుండగా మానడానికి ఏం చేస్తున్నావు? పాపం మాత్రమే నువ్వు చేస్తున్నావా? పాపం మానడానికి ప్రయత్నం చేస్తున్నావా? చూడండి, మనం చూసుకుంటే తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఉంటది చూడండి. తెస్సలోనికి రాసినటువంటి రెండో పత్రిక ఒకసారి చూద్దామండి. సార్ 4వ అధ్యాయం లేదు. అన్నా సార్ 4వ అధ్యాయం లేదా? 1 తెస్సలోనికి 4వ అధ్యాయం ఉంది. 4వ అధ్యాయము 1, 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, అన్న సారీ అన్న, తిమోతి సారీ, తిమోతి 2 తిమోతి 4 అధ్యాయము 2, 3 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు ఆనబెట్టి వాక్యమును ప్రకటించుము. అసహ్యమందు వాక్యం క్లారిటీ లేదు, కట్ అవుతుంది చూడండి. మీరు కొద్దిగా ఆపేయండి, అన్న చదువుతాడు. అన్న చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. ఏమంటున్నాడు ఈయన? వాక్యమును ప్రకటించుము, సమయము అసమయము చూడొద్దు. ఈ టయానికి ఈ టైం లేదు కాదు, ఎప్పుడు మనము అవకాశం దొరికితే అప్పుడు చెప్పాలి. ఎందుకు తెలుసా? సమయం లేదు మనకి. మనం తినే ప్రతి తిండి కూడా విషమే, ప్రతి దాంట్లో కలిపితమే. ఇప్పుడు నాడు చూడండి, ఒక 6 సంవత్సరం కింద నాకు ఒక వీడియో వచ్చింది. కర్ణాటకలో అనుకుంటా, వాళ్ళు కన్నడ మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండో తెలియదు. మిరపకాయలు, తెల్ల మిరపకాయలని ఎర్ర కలర్లో కలిపి ఎండబెట్టి అమ్ముతున్నారు. మనము కొట్టే పొడిలో కలర్ కలుపుతాం అనుకుంటే, మిరపకాయలను సైతం, ఒక యాపిల్, ఏ ఫ్రూట్ అయినను చూడండి కెమికలే. ప్రతిది మనం తినే ప్రతిదీ చెక్ చేయండి, ఖచ్చితంగా విషమే. పోయిన సంవత్సరం కాకుండా 2 సంవత్సరాల క్రితము విపిలో, బీహార్‌లో ఒక ఘటన జరిగింది. ఏం జరిగిందంటే, మామిడి పండ్లు సీజన్ అయిపోయింది. లాస్ట్‌లో
వాటిని నిల్వ ఉంచడానికి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని కెమికల్‌లో కలిపి పెట్టారు. అయితే నలుగురు మనుషులు ఏం చేశారంటే ఆకలైందోళ్ళకి కొన్ని బాలి పండ్లు, కొన్ని మాడి పండ్లు తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత తిన్నారు. తిన్న తర్వాత ఏమైందంటే వాళ్ళకి మొబ్బెక్కి పడిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళ యొక్క పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏమొచ్చింది తెలుసా? ఈ బాలి పండ్లకి, మాడి పండ్లకి సేము కెమికల్ ఏసినందువలన డోస్ ఎక్కువై చచ్చిపోయారు. అది సేమ్ పౌడర్ ఏసారు కాబట్టి ఏమైపోయిందంటే డోస్ ఎక్కువై చచ్చిపోయారు. మనము ఏది తినడానికి పోయినా మన శరీరానికి హానికరమే. అందుకే జాగ్రత్త. సమయం లేదు మనకి. సమయము, అసమయం అనకుండా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనమును మనం జాగ్రత్త పరుచుకోవాలి. మరి ఎవరు ఈ నరకానికి పోతారు? ఒకసారి చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఏమంట? ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. ఏమంటున్నానంటే పిరికివారు. పిరికివారు అంటే అర్థం ఏంటి చెప్పండి? పని చేయగలిగి చేయకపోతే పిరికివారు దేవుని దృష్టిలో. చదవగలిగి వాక్యం చదవకపోతే, వాక్యం చెప్పగలిగి చెప్పకపోతే, పాటలు పాడగలిగి పాడకపోతే, ప్రార్థన చేయగలిగి చేయకపోతే, దేవుని పని చేయడానికి అవకాశం ఉన్న చేయకపోతే గుర్తుపెట్టుకోండి. పిరికివాడే. మన కళ్ళ ముందు మన పిల్లలు పని చేయకపోతే ఏం చేస్తుంది తెలుసా? నీకేమైందిరా? నీకు చేత కాదా? ఎద్దులా ఉన్నావు అంటారు. అది కుంటోని గుడ్డోని అంటారా? అనలేరు. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు. పిరికివారు అంటే అర్థం ఏంటి? చెయ్యగలిగి చెయ్యకపోతే. మనం ఆ కేటగిరీలోకి ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. అంతేకాదు ఏమంటున్నాడు? పిరికివారును అని చెప్పేసి అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే ఏంటి? ఎన్ని సార్లు వాక్యం విన్నా విశ్వాసం ఉండదు. చూద్దాంలే. సమయాన్ని పట్టించుకోరు. ఎన్నిసార్లు వాక్యం విన్నా ఏం చేస్తారు? నెగ్లెక్ట్ చేస్తారు. ఎన్నిసార్లు వాక్యం విన్నా ఏం చేస్తారు? దాన్ని ఇంకా తోస్తూనే ఉంటారు వెనక్కి. వాక్యాన్ని విని నీవు భయపడకపోతే, దేవునికి భయపడకపోతే ఏం చేస్తావు? జాగ్రత్త. ఖచ్చితంగా అవిశ్వాసముగా ఉన్నావనుకో నరకం తప్పదు. అంతేకాదు ఏమంటున్నాడు ఆయన? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను అంటే అసహించుకునేవారు. తెలుసా నీకు? ఎవరైనా పాట పాడితే ఓర్చరు. ఎవరైనా వాక్యం చెప్పినా ఓర్చరు. ప్రార్థన చేసిన వచ్చే పెద్ద ఏమన్నా వాక్యం ఎట్లా చెప్తావు అనే లోపల వాడు కొత్తగా చెప్పేవాడైతే ఏం చేస్తాడు తెలుసా? డ్రాప్ అయిపోతాడు. నన్ను ఎక్కిరిచ్చేస్తారని. వీడు చేసేదిలే, అవతల వాళ్ళని చేయనిచ్చేదిలే. అందుకే పిరికివారుగా ఉండొద్దండి, అవిశ్వాసులుగా ఉండొద్దండి, అసహ్యులుగా ఉండొద్దండి అని చెప్పి కిందకి ఏమంటారు? నరహత్తికులు అంటే ఏంటి? మేమేమైనా మనిషిని చంపేసామండి, ఎవరిని మర్డర్ చేయలేదు అనుకోవద్దండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అంటారు తెలుసా? వాడానిన మాటలకి నా మనసు సచ్చిందండి. మనసు సచ్చింది అంటే ఏంటి? శరీరంలో మనిషి ప్రాణంతో లేడనా? లేదు. మనసు నచ్చుకునేలా అవతల వాళ్ళని ఎవరినైనా బాధ పెడితే అది నరకంలోకి వస్తది, గుర్తు చేసుకోండి. శరీరం చావడమే కాదు, అవతల వ్యక్తి బాధపడి మనసు చచ్చిపోయేలా చాలా మంది ఉన్నారు చూడండి. వాడు చచ్చిపోయినట్లే చూడండి అంటారు. నా దెబ్బకు వాడి ముఖం చూడాలి గాని వాడు చచ్చిపోయిండ్రు అంటాడు. అంటే చనిపోయాడని కాదు. వాడి మనసు గాయపరచబడ్డాడు. వాడు బాధపడ్డాడు. వాడు చచ్చిపోయిన వాడంతగా ఫీల్ అయ్యాడు. అందుకే ఇది కూడా దాంట్లోకి వస్తుంది అని చెప్పేసి నరహంతకులను, వ్యభిచారులను, భార్యనిడిచి, భర్తనిడిచి వేరే వాళ్ళకి
విచ్చలవిడి మాటలు చెప్పి వలలేసుకునేవారు గానివ్వండి, అలాంటి కార్యాలు చేసే ప్రతి ఒక్కరు కూడా నరకంలోకే పాత్రులు. ఎవరైనా సరే, స్త్రీ అయినా, పురుషుడైనా. నీవు కట్టుకున్న భర్తతోటి, కట్టుకున్న భార్యతోటి మాత్రమే సుఖపడాలి. సామెతల గ్రంథంలో మనకు చెప్తుంటాడు. నీ బావలి నీళ్లు నీవే తాగాలి. నీ భార్య యందు నీవే సంతోషించాలి. కొన్ని విషయాలు చాలా బావుంటాయి. ఎందుకో తెలుసా? నీవు అలాంటి కార్యాల్లో చురుకుగా లేకపోతే, అంటే పాపం విషయంలో నీవు చురుకుగా లేకపోతే, ఏది రైటు, ఏది రాంగో నీవు తెలుసుకోకపోతే ఖచ్చితంగా నిన్ను నీవే మోసం చేసుకుంటావు. కిందకి చూడండి ఏమంటున్నాడు? నరహంతకులను అని చెప్పేసి, వ్యభిచారకులను, మంత్రికులను, మంత్రాలు చదివేవారు అని చెప్పేసి, విగ్రహారాధకులనంటే మనుషులు చేసిన వాటిని పూజ చేసేవారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక శిలువనైనను, యేసుక్రీస్తు ప్రభు ఫోటోనైనను ఆరాధిస్తే మరేమో ఫోటోను ఆరాధించినా దాంట్లోకే వస్తది. ఎందుకంటే వ దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు గాబట్టి. ఈ యేసుక్రీస్తు ప్రభు ఫోటోలని మనం అనుకుంటాం గదా! వాళ్ళంతా మన ముందు ఉన్నటువంటి మనుషులే. వాళ్ళొక సినిమా తీస్తున్నప్పుడు ఇలా ఉంటాడు అని ఊహించి, లేక ఇలా ఉంటాడు అని వాళ్ళ చరిత్ర చదివి, ఆ ప్రకారం డిజైన్ జేయబడిన వారు. దానికి మొక్కిన, పూజ చేసిన అదే కేటగరీలోకొస్తది. అన్యులు గాదు. మనం క్రైస్తవులుగా ఉండి, భయభక్తులు కలిగి, బాప్తిసం తీసుకొని ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యుడు వాడు ఎట్లైనా దాంట్లోనే ఉంటాడు. అని చెప్పేసి కిందకేమంటున్నారు చూడండి. విగ్రహారాధకులను, అబద్ధికులందరును అగ్నిగుండకములో పాలు పొందుదురు. ఇది వారికి రెండో మరణం. ఎవరంట? అబద్ధాలు. ఎప్పుడు చూసినా ఏం చేస్తారు? అబద్ధాలు. అబద్ధాలు చెప్పేవారు చాలా జాగ్రత్త. భయభక్తులు కలిగి జీవించండి. వాక్యానుసారంగా ఉండండి. ఎప్పుడైతే మనము నరకము నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకపోతే, ఎప్పుడైతే మనమును మనము జాగ్రత్త పరుచుకోకపోతే మనకే ప్రమాదం. మనము నరకానికి పోకూడదు అంటే, ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో మనం ఉండకూడదు. ఈ ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 8 వచనంలో ఏదైతే ఉన్నదో, ఆ క్వాలిఫికేషన్ మనలో ఉంటే మార్చుకొని ముందుకు కొనసాగాలి. వాటిలో మనము ఉండకుండగా మనం ఏం చేయాలంటే, వాటి నుండి మనమును మనము తప్పించుకోవాలి. మనం ఒకవేళ మనమును మనం జాగ్రత్త పరుచుకోకపోతే మనకే ప్రమాదం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించును గాక. కల్మషకొచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. ఇదిగో నాయన మరి ఇంతవరకు నాయన మరి మేము మీ మాటలు విని ఉన్నాము. నాయన నరకానికి పోకూడదంటే ఎలా ఉండాలి? మా చేతులు, మా కాళ్ళు, మా చూపులు, మా ఆలోచన మా అదుపులో ఉండాలి. మేము మీ అదుపులో ఉండాలి. నాయన ఇదిగో మేము ప్రార్థన చేసుకున్నాం గదా! మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎప్పుడు చేసినా రక్షిస్తాడు. ఎలా ఉన్నా దేవుడు రక్షిస్తాడని నిర్లక్ష్యం కలిగి ఉండక, నాయనా మరి పాపం చేయకుండానే జాగ్రత్త పడడానికి మాకు మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేయండి. అయ్యా మీ పిల్లలందరూ కూడా ఎంతో భయభక్తులు కలిగి ఉదయమని వచ్చి నాయన మీ మాటలు వినుచుండగా, విన్న మీ పిల్లలు విన్నదాన్ని విడిచిపెట్టుకున్నట్లు నా ప్రభా దినమంతా కూడా కాచి కాపాడడానికి ఇదిగో కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 2 వచనంలో సెలవిచ్చినట్లు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యులని. నీ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ దినము, రాత్రి తేడా లేకుండగా నాయన మరి మీ యొక్క వాక్యం మేము ధ్యానించాలి. విన్న దానిని, చదివిన దాన్ని ధ్యానిస్తూ ఏది వాక్యానుసారమో ఏది లేదని మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ నాయన ముందుకు కొనసాగడానికి ఈ దినమంతా నాయన మరి మీ పిల్లలు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించండి. ఎవరైనా అనారోగ్యంతో అటువంటి ముట్టాన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేస్తారని గూగుల్ మీట్‌లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పజెప్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కని అంశభావం నుంచి విలువైన మాటలు తెలియజేసిన అన్న గారికి, రాజేష్ అన్న గారికి ప్రణామాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి